ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొంత సద్దుమణిగింది. ఈ క్రమంలో సుంకాలను తగ్గించే దిశగా రెండు దేశాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా వస్తువులపై అదనంగా ఉన్న 24% సుంకాల సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ పొడిగింపు 1 సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. అయితే 10% టారిఫ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. గత నెల చివరిలో దక్షిణ కొరియా వేదికగా జరిగిన ట్రంప్ జిన్పింగ్ భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ట్రంప్ మాట్లాడుతూ ఆ భేటీ అద్భుతంగా జరిగిందని, సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఫెంటానిల్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రవాణాకు అడ్డుకునేందుకు జిన్పింగ్ కృషి చేస్తారని విశ్వసిస్తున్నామని, అందుకే ఫెంటానిల్ సుంకాలను 20% నుంచి 10%కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.